ఇంకా కూడా నిరూపించడం వీటి గురించి మాట్లాడుతున్న పరిస్థితి ఏమంటారు మేడం? నుంచి ఫోటో తీసి ఈ అటవీ భూముల మధ్యలో ఈ భూమి ఎలా వచ్చింది అంటే ఈ భూమి ఎలా ఉంటుంది అంటే ఎవరికి తెలియదు కదా. 1000 ఎకరాల్లో ఒక 70 ఎకరాల్లో లేకపోతే ఒక 10,000 ఎకరాల్లో ఒక 40 ఎకరాలు 30 ఎకరాలు ఒక అంటే ఒక రిజిస్టర్డ్ ల్యాండ్ ఉండదండి. అటవీ భూమి విస్తారంగా ఉంటది. పశువుల మేత భూమి లేకపోతే అటవీ భూమి కొండచర్య పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎస్ఐ ల్యాండ్స్ ఇవన్నీ బల్క్ గా ఉంటదండి. మనం అనుకున్నట్టుగా 100 ఎకరాలు 200 ఎకరాలు ఉండదండి, 1000 ఎకరాలు ఉంటుంది. సో అన్ని 1000 ఎకరాల మధ్యలో ఇది ఎక్కడి నుంచి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా రిజిస్టర్ అయింది అని అడిగినారే కానీ ఆయన అంతకు మించి దాని గురించి ఏం మాట్లాడాలి. గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేశారు. గౌరవ్ మిథున్ రెడ్డి గారు, నువ్వు పుట్టినప్పుడే మేము రాజకీయం చేసినాం, నువ్వు 2000లో రాజకీయంలోకి రాకముందు నుంచే మేము ఎప్పుడో అది రిజిస్టర్డ్ భూమి అయిపోయింది అంటే ఎన్నో ప్రభుత్వాలు కూర్చున్నాయి లేచినాయి, ఇప్పుడు వచ్చి నువ్వు ప్రశ్నిస్తావేంటి? నేను ఒక ప్యానెల్ లో డిబేట్ లో కూర్చున్నప్పుడు అండి ఒక మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మన వెంకటరెడ్డి గారు లాగా ఇంకొక రెడ్డి గారు. ఆయన అంటాడు 70 ఎకరాల భూమి అంటే అవుతున్నాడు 100 ఎకరాల భూమి ఆక్రమించాడు, ఆయన గురించి మాట్లాడకుండా నా గురించి మాట్లాడతారేంటి అన్నారు. అప్పుడు మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, టీడీపీ అతను అన్నాడు మా నాయకుడు 100 ఎకరాలు తీసుకుంటే నేను చెప్పుల దండ మెడలో వేసుకుంటా, కాకపోతే నువ్వు వేసుకుంటావా అని అడిగారు. వీళ్ళ డిస్కషన్ చూస్తుంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఒకడేమో 70 అంటాడు, ఒకడేమో 100 అంటారు. అంటే ఒక్కరి తప్పులు ఒకరి దగ్గర ఉన్నాయని కప్పెట్టి కాపాడారా? ఇన్ని సంవత్సరాల తర్వాత ఒకడు వచ్చి ఏంటిది అంటున్నాడా? ఏమో అర్థం కావట్లేదండి. మేము ఎప్పుడు అంటుంటాం ఇది పద్మవ్యూహంలోకి వెళ్తున్నాడు ఇతను అభిమన్యులాగా వెళ్తున్నాడా, అన్ని తెలుసుకుని అర్జునులాగా వెళ్తున్నాడా అని మాకే ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి గారి గురించి ఆయన ఏ పని చేసినా ఆధారాలు పట్టుకొని చేస్తాడండి. అంటే మామూలుగా తాడిగుడ్డలతో గొంతు కోస్తారంటారు చూడండి. తాడిగుడ్డతో గొంతు కోయడం అంటే నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. తర్వాత యాజ్ అన్ అడ్వకేట్ గా నాకు ప్రొసీజర్ లో తెలిసింది ఏంటంటే తాడిగుడ్డతో కత్తి పట్టుకుంటే ఫింగర్ ప్రింట్స్ పడవని. సో అదే కాబోలు. సో ఇది ఆయన ప్రతిదీ ఆధారం ఉంది. ఆ భూమి రిజిస్టర్ చేయించండి. ఎలా? ఒకరి నుంచి ఒకరికి లింక్ డాక్యుమెంట్స్ పెట్టి, ఆ లింక్ డాక్యుమెంట్స్ లో ముందు నోటికి బ్రిటిష్ వాడు ఇచ్చినాడా? బ్రిటిష్ వాడు ఇది అటవీ భూమి అని మనం నిర్ధారించుకుంది కాదండి. ఎప్పటి నుంచో తరాల నుంచి కొండ చర్యల ప్రాంతాల్లో పశువుల మేత భూమి అంటే ఎందుకు ఉంటుందంటే అక్కడి నుంచి మేకలు ఆవులు గొర్రెలు అవన్నీ మేయడానికి వస్తుంది. సో అట్లా కొంత భూమి ఉండేది. అది ఎంత డేంజర్ అంటే అటవీ భూమిలో ఒక చెట్టు మీద ఒక గొడ్డలు వేస్తే ఎంత పెద్ద కేసు అంటే చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కొంత లెక్క కొన్ని ఏరియాలో అటవీ భూములు ఉన్న ఏరియాల్లో ఎప్పుడన్నా అక్కడ ఉండే గిరిజనులు చెక్కలు కొట్టుకొని వచ్చుతారు ఇది పొయ్యిలో పెట్టుకోవడానికి. ఆ చెక్కలు కొట్టుకుంటూ వస్తే వాళ్ళ మీద కేసులు వేస్తారు. ఏంటి సార్ అంటే వాళ్ళు అడవులో చెట్లు కొట్టేస్తున్నారు, చెట్లు కొట్టలేసారు ఆ ఇరిగిపోయిన వాళ్ళ కొమ్మల్ని నరుకుని వచ్చి వాళ్ళు పొయ్యిలో పెట్టుకోవడానికి కదా అంటే అయినా కూడా వాళ్ళ మీద కేసులు వేసారు. వాళ్ళకి స్టేషన్ బెయిల్స్ తెచ్చేవాళ్ళం, ఒక్కొక్కసారి వచ్చేది కాదు. ఎందుకురా మీరు చెట్టుకెళ్ళి పుట్టదనే తెస్తారు, మీకు అవసరమా? మీరు చెట్టును తాగితే ఫారెస్ట్ అధికారులు ఊరుకోరు కదా అంటే ఎర్ర చందనాలు దారుణంగా అసలు ఎన్ని కోట్ల ఎర్ర చందనాలు వెళ్తున్నాయో మాకు తెలియదండి. నిజంగానే వెంకటరెడ్డి అన్న చెప్పింది కరెక్టే. సీజ్ ద షిప్ అంటే షిప్ ఆపలేరు. ఆ విషయం ఆయనకి తెలీదా? ఎందుకంటే ఈ రోజు బియ్యం పట్టుకున్నటువంటి ఒక వెహికల్ ని నడి రోడ్డు మీద ఆపేసి మా దగ్గరికి పొలం అని పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు. కాసేపట్లో మేము దానికి వెహికల్ కి పర్మిషన్ ఇచ్చేస్తుంటారు, కోర్టులో బెయిల్స్ వచ్చేస్తుంటే అన్నిటికీ ఓకే. అంటే రోడ్డు మీద ఉండే ఒక లారీనే ఆపలేనప్పుడు సముద్రంలో ఉండే షిప్ ను ఆపగలుగుతామా? ఆపలేము. మరి ఎందుకు చెప్పాడు నాయకుడు అంటే ప్రభుత్వాలు మారినా కూడా షిప్పుల్లో బియ్యం వెళ్ళిపోతుంది అన్నటువంటి ఒక దృఢమైన నిజయాన్ని అంటే ఒక నిజాన్ని ఒక సత్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసినట్టు అని మనకు అర్థం అవట్లేదా? షిప్పును ఆపగలుగుతారా? బస్సును ఒక లారీని ఆపండి. ఒక సరుకులు తీసుకెళ్తున్నారు బియ్యం, ఏది మన రేషన్ బియ్యం. ఆ బియ్యం ఉన్న ఆటోను పట్టుకుంటేనే కాసేపట్లో వాడు 5,000 ఇస్తానమ్మా కొంచెం స్టేషన్ లో చెప్పండి ఆ వెహికల్ వదిలేమని అంటే 2 నిమిషాల్లో ఆ వెహికల్ పంపించేస్తారు. తెలుసా అండి? అంటే రోడ్డు మీద ఒక ఆటోనే ఆపలేకపోతే సముద్రంలో షిప్ ఆపుతారా? షిప్ కి ఓనర్ ఎవరు? మీరు బియ్యం వేసుకున్న రాజుగారు మా సిస్టర్ రజనీ గారు మాట్లాడుతూ మీకు ఎందుకు ఇంకా పదవులు ఎందుకు, ముఖ్యమంత్రులు ఎందుకు, ఉప ముఖ్యమంత్రులు ఎందుకు నిర్ణయాలు తీసుకోవడానికి? అక్రమంగా తీసుకెళ్తున్నటువంటి బియ్యం లారీనో బియ్యం ఆటోనో ఆపలేనప్పుడు ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు, స్పెషల్ హెలికాప్టర్ ఎందుకు, రోజు విలాసవంతమైన జీవితాలు ఎందుకు, ఈ పదవులు ఎందుకు? పనులు అవడానికి చేత కాకపోతే తప్పుకోండి. ఎందుకు ఈ మంత్రి పదవులు ఎందుకు మీకు?
మీ శాతకాంతరాన్ని మీరు ఓకే. పవన్ కళ్యాణ్ మీ చంద్రబాబు మేడం అయిపోయింది, మీరు మాట్లాడండి సార్. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. ఎస్ ఎస్ దిక్కుమాలతనం వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే ఓకే ఒక్క నిమిషం. ఒక లారీని ఆపలేని షిప్ పెట్టాం. ఓకే, ఓకే. చీత షిప్ అని ఎందుకు మేడం అన్నారు? మాట్లాడండి. డైలాగ్ సార్ వెంకటరెడ్డి గారు ఆమె ఏం చెప్పారు ఒకసారి విందాం ఒకసారి ప్లీజ్. మేడం మీరు మాట్లాడండి చెప్పిన సార్. ఒక్క దానికి నిమిషం ఉండండి ప్లీజ్. చెప్తున్నాను సార్ మేడం నేను. మాట్లాడండి, క్లోజ్ చేద్దాం. సార్, ఓకే ఓకే రాసుకోండి సార్. మీ దగ్గర వెంకటరెడ్డి గారు మాట్లాడదు. మీరు మేడం చెప్పండి. ఫస్ట్ వినండి. ఇద్దరు మాట్లాడితే వినపడదు. మీరు మెసేజ్ ఇవ్వండి. కానీ ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బియ్యం అలా దేశాలు దాటి వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఆపాలంటే ఎలా అనేది మనం చర్చించుకోవడం కోసమే ఆయన ఆపాడు. ఈ రోజు అటవీ భూముల్లో కూడా ఓకే. వందల వేల ఎకరాల్లో ఇక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు రిజిస్టర్ నుంచి వస్తుంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నుంచి వస్తుంది, అధికారుల నుంచి వస్తుంది. అధికారులు ఏ ప్రభుత్వాలు చెప్తే, ఏ సీఎంలు చెప్తే, ఏ డిప్యూటీ సీఎంలు చెప్తే రిజిస్ట్రేషన్లు మార్చాడు, అవన్నీ వెలుగులోకి వస్తాయి సార్. ఈ రోజు మా టార్గెట్ ఒక పెద్దిరెడ్డి గారు కాదు, అటవీ భూములు ఆక్యుపై చేసినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే వెలుగులోకి రావాలి. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసినటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ, అది మా కూటమిలో ఉన్నా, కూటమి బయట ఉన్నా, తప్పు చేసిన వాడికి కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, ఎత్తి లోపలిక అనేటటువంటి ఒక విషయ సమాచారాన్ని అభిమన్యులాగా కాదు అర్జునులాగా చెప్తున్నాడు. దాని ఆంతర్యం, ఆయన వ్యూహం వేరే ఉంటుందని నా ఉద్దేశం సార్. యా ఓకే మేడం. పురుషోత్తం రెడ్డి గారు కాదండి, వ్యూహం వేరే. ఒక్క నిమిషం సార్. పురుషోత్తం రెడ్డి అని మాట్లాడే ముందు రాజు గారు వాళ్ళ గవర్నమెంట్ వ్యూహం వేరే ఉంది, అభిమన్యుడు, అర్జునుడు, చెట్టు పుట్ట కథ ఇప్పుడు కాదండి. ఇది కాదు కదా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఇప్పుడు మీరు సంవత్సరం అయింది, సీజ్ ద షిప్ అన్నాడు. షిప్ ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడ సీజ్ చేసిన షిప్ ని ఎట్లా పంపించారు, ఎవరు పంపించారు? కాదండి, ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి షిప్ ని సీజ్ చేస్తే షిప్ ఎట్లా దేశం దాటింది? ఈ దేశం దాటి ఆ బియ్యం ఎవరయ్యి? బియ్యం ఎట్లా వెళ్ళినాయి? బియ్యం ఆంధ్రప్రదేశ్ బియ్యమే కదా. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ కి సంబంధించి పంపిణీ చేయడానికి వచ్చిన బియ్యమే కదా. అది ఏ జిల్లా నుంచి వచ్చింది? ఒక జిల్లా నుంచి వచ్చిందా? ఒక నియోజకవర్గం నుంచి వచ్చిందా? ఓకే సార్. సార్ సార్ ఇప్పుడు ఓకే ఓకే అవన్నీ మళ్ళీ అవన్నీ ఇప్పుడు వాటి గురించి కాదు సార్. ఇప్పుడు మనం పెద్దిరెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. ఒక్క నిమిషం ఆగండి. వస్తాను పురుషోత్తం రెడ్డి గారు. ఎస్ ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. సార్ రజనీ గారు చెప్పిన దాంట్లో ఒక 2 విలువైన అంశాలు నాకు బాగా నచ్చినాయి. విజయ్ గారు కూడా ఆలోచించాలి. వారు చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ సీజ్ ద షిప్ కావచ్చు, హెలికాప్టర్ ఎందుకంటే చర్చ కోసం, అంటే మీడియాలో చర్చ కోసం, సమాజాన్ని చైతన్యపరచడం కోసం చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ 2 పార్టీలు ఒకటే